రష్యా తన అమ్ములు పొదుల అద్భుత అస్త్రం S-400. మనం ఇండియా భారత పాక్ల యుద్ధం జరిగేటప్పుడు S-400ని మనం సుదర్శన చక్ర అన్నాం. పాకిస్తాన్ నుంచి వచ్చి అన్ని డ్రోన్ని F-16 లాంటి బాంబర్స్ని J-10 లాంటి బాంబర్స్ని కూల్చిపడేసింది S-400. మనకు తెలుసు, భారతీయులకు బాగా తెలిసి S-400 రష్యన్ సిస్టమ్ అంటే ఎంత పవర్ఫుల్లో. ఇప్పుడు అదే పుతిన్, అదే రష్యా ఈ S-400 మిసైల్ సిస్టమ్ని, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, యాంటీ మిసైల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ని ఇరాన్కి ఇవ్వబోతున్నారు. ఇరాన్లో S-400లు ఎందుకు ఇరాన్ తెచ్చుకుంటుంది? S-400 అంటే భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో దీని పోరాట పటిమ చూసింది. ప్రపంచంలోని అతి శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అండి. వైమానిక దళాలు రాలేవు. ఇరాను తన ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు వందలాది ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్లు, బాంబర్లు, F-35లు వచ్చి ఇరాన్ని సర్వనాశనం చేసి పెట్టినాయి. ఖైమనీ కూడా పారిపోవడం జరిగింది. ఎంతోమంది సైన్యాధ్యక్షులు చనిపోయారు. IRGC లాంటి అధ్యక్షులు చనిపోయారు ఇరాన్లో. ఇప్పుడు ఇరాన్ను ఈ S-400 సిస్టమ్లు తెచ్చుకుని తన అణు స్థావరాలైన నటాంజు, ఫోర్డు, అదేవిధంగా ఇలాంటి బుషేహార్ లాంటి ఎన్నో అణుస్థావరాల రక్షణకే S-400 సిస్టమ్ పెట్టబోతుంది. అదేవిధంగా తన రాజధాని అయిన టెహరాన్ రక్షణకి, పెద్ద పెద్ద పోర్టుల రక్షణకి S-400 సిస్టమ్ తెచ్చుకుంటుంది. అంటే ఏంటండి? మరో యుద్ధానికి ఇరాన్ ప్రిపేర్ అవుతుంది. ఈసారి అమెరికా B-2 బాంబర్లు వచ్చినా, B-2 స్పిరిట్ లాంటి బాంబర్స్ వచ్చినా, తర్వాత ఇజ్రాయెల్ పంపిస్తున్న F-16, F-35 5th జనరేషన్ ఫైటర్స్ వచ్చినా S-400ని ఆపలేవు, S-400ని తట్టుకుని నిలబడలేవు. ఎందుకంటే S-400 మిసైల్ సిస్టమ్ అనేది 400 కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భూమి నుండి ఒక 20-25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒకేసారి వందలాది యుద్ధ విమానాలు వచ్చినా, వందలాది మిసైల్స్ వచ్చినా, డ్రోన్లు వచ్చినా అది కూల్చేస్తుంది. కాబట్టి దాని ముందు ఇజ్రాయెల్ యొక్క F-35 బాంబర్లు, అంటే అమెరికా ఇజ్రాయెల్ F-35 బాంబర్లు పనిచెయ్యవు. B-2 ఈ స్టెల్త్ బాంబర్లు కూడా భయపడతా S-400 ఉంటే. కాబట్టి ఇరాన్ తన ఒక రక్షణ షీల్డ్ని, బ్రహ్మాస్త్రాన్ని పైన పెట్టుకుంటుంది, దాన్ని దాటి ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా రాలేవు. అంటే S-400 వచ్చేసింది అనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇలాంటిది S-400 తెచ్చుకుంటుంది ఇరాన్ అని తెలిస్తేనే ఇజ్రాయెల్ భయపడుతుంది, అమెరికా భయపడుతుంది. అంటే ఏంటి? ఇరాన్ ఇవి తెచ్చుకుని తన దేశ అధ్యక్షుడు ఖైమనీని రక్షించుకుని, సుప్రీం లీడర్ని అయతొల్లా అలీ ఖైమనీని, తన సైన్యాన్ని కాపాడుకుంటూ, టెహరాన్ని కాపాడుకుంటూ, ప్రజల్ని పెద్ద పెద్ద నాటాంజీ, ఫోర్డో లాంటి అణుస్థావరాలను కాపాడుకుని అణ్వాయుధ కార్యక్రమానికి వెళ్తుంది. అంటే ఏంటి? ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపను అని చెప్పేస్తుంది, అభయం ఇచ్చేది. కానీ ఆమె ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాలు దానికి అంటే ఏంటి? ఇరాన్ అణు కార్యక్రమం ముందుకెళ్తుంది కాబట్టి అవి మళ్ళీ అటాక్ చేయాలి, అటాక్కి సిద్ధపడుతుంది. ఇజ్రాయెల్ ఐఎమ్ రెడీ ఫర్ ది వార్ అని కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. అంటే ఇప్పుడు అవి వస్తే S-400 ఆపుతుంది రష్యా వెపన్స్తో. అంటే ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళా మొదలవబోతుంది. ఇజ్రాయెల్ ఎందుకంటే తను వెనక్కి తగ్గదు. ఇజ్రాయెల్ S-400లు మోహరించినా మేము చేస్తామన్నట్టు ఇజ్రాయెల్ ఉంది. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంటే అమెరికా మళ్ళీ తన B-2 బాంబర్లతో దాన్ని అటాక్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇరాన్ ఈసారి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసి తన అమెరికా స్థావరాలు ఉంటాయి గల్ఫ్ రీజన్లో, ఒక 40 స్థావరాల వరకే మొన్న అటాక్ చేసింది ఖతార్లో, అలాగే అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే ఏంటి? ఈ మీన్వేల్ యుద్ధం సంధి జరిగిన తర్వాత, సీజ్ ఫైర్ అయిన తర్వాత ఇరాన్ ఏం చేస్తుంది? మళ్ళా యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. అది మనం గమనించాలి. ఇజ్రాయెల్ కూడా మళ్ళా యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఆపడం ఇష్టం లేదు, అటు ట్రంప్ ఆపినా కానీ. అంటే మళ్ళా యుద్ధం గల్ఫ్లో రెడీగా ఉంది. ఇరాన్ S-400లతో ఇప్పుడు విజృంభించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇరాన్ చైనా నుంచి J-10 లాంటి 4.5 జనరేషన్ ఫైటర్స్ను కూడా తెచ్చుకోబోతుంది. చైనా నుండి ఆయుధాలు, రష్యా నుంచి ఆయుధాలు ఇరాన్ రాబోతున్నాయి. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఒక పక్షాన, గల్ఫ్ అనేది మళ్ళా సంక్షోభంలోకి వెళ్ళబోతుంది. యుద్ధం తాత్కాలిక విరామమైన అనుకున్నట్టే ఈ తాత్కాలికమే మళ్ళా యుద్ధం మొదలవబోతుందని గల్ఫ్ రీజన్లో మనకు అర్థమవుతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గే ప్రసక్తి లేదన్నట్టుంది. ఇజ్రాయెల్ కూడా ఈసారి ఖైమనీని సంహరించాలనే ఉంది. కాబట్టి యుద్ధం ఎటు దారి తీస్తుందని భయం. ఇప్పుడు రష్యా ఆయుధాలు S-400లు వస్తే మాత్రం అమెరికా 5th జనరేషన్ F-35లు కూడా నిలబడవు, ఇజ్రాయెల్ నిలబడలేని పరిస్థితి. అంటే యుద్ధం భయానకమైన ఒక పొజిషన్ తీసుకుంటుంది ఈ ప్రాంతంలో అనేది మనకు అర్థమవుతుంది.